ఈ 2 బాటిల్ ఖాళీ చేసిన తర్వాత ఇదిదా రిజల్ట్. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ హెయిర్ కేర్ ఛాలెంజ్ లో డే 8 అండ్ 9 మధ్యలో గ్యాప్ వచ్చింది, కానీ వాటర్ స్ప్రే చేయడం మానలేదు. వీడియో తీయడం మాత్రం కొంచెం మిస్ అయింది. సో అందుకనేసే 2 రోజుల రిజల్ట్ అయితే ఈ రోజు చెప్తాను. నా హెయిర్ ముందుతో కంపేర్ చేస్తే చాలా సాఫ్ట్ గా మారుతుంది డే బై డే. అలాగే లాస్ట్ వీడియోలోనే మెన్షన్ చేశాను హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అయ్యింది అని చెప్పేసి. ఇవాళ కూడా మీ ముందే చెక్ చేస్తున్నాను హెయిర్ ఫాల్ ఎంత కంట్రోల్ అయిందనేసి మీరే చూడొచ్చు. నా ఒళ్ళు పైన పడిన వెంట్రుకలన్నీ కూడా తీసి చూపిస్తున్నాను. ఇవన్నీ తీసి చూపించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఒకే ఒక వెంట్రుక రాలిందని కూడా చెప్పుకుని పోతూ ఉండొచ్చు. డే 7 కి డే 9 కి కంపేర్ చేస్తేనే హెయిర్ ఫాల్ ఎంత తగ్గిందని తెలుస్తుంది. అండ్ ఈ 2 బాటిల్ ని నేను అలానే ఉంచడానికి కారణం ఏంటంటే వాటర్ బయటనే ఉంచితే ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని మీకు కూడా తెలవాలి. అలాగే నేను ఎన్ని బాటిల్ యూస్ చేశాను అని కూడా మీకు కౌంట్ తెలవాలి. కాబట్టి డే 9 రోజున రిజల్ట్ అయితే ఇలా ఉంది. స్కాల్ప్ ఆల్మోస్ట్ కవర్ అయిందని చెప్తాను. కాస్ ఇది డే 1 రోజున స్కాల్ప్ చూడండి ఎంత కనబడుతుందని చెప్పేసి. అలాగే ఫ్రంట్ లో ఉన్న హెయిర్ కూడా చాలా థిన్ గా ఉంది. బట్ ఇవాళ రోజున చూడండి స్కాల్ప్ ఆల్మోస్ట్ కవర్ అయింది. అలాగే దాంతో పాటు చిన్న చిన్న బేబీ హెయిర్స్ కూడా గ్రోత్ అవుతుంది. అది క్లియర్ గా చూపిస్తాను. వీడియోకి కనబడుతుందా లేదా అని మాత్రం తెలియదు. బట్ నేనైతే రియలైజ్ అవుతున్నాను చిన్న చిన్న బేబీ హెయిర్స్ అయితే గ్రోత్ అవుతుందని. నేను లాస్ట్ 2-3 వీడియోలని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ అని కమెంట్ చేయకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉందని కమెంట్ చేయండి, లేకపోతే డౌట్స్ ఉంటే డౌట్స్ కమెంట్ చేయండి. నేను డౌట్ క్లియర్ చేయడానికి చూస్తాను అని. అలాగే ఇంగ్రీడియంట్స్ చెప్పండి అని చెప్తున్నారు. నేను డే 1 వీడియోలని క్లియర్ గా ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించాను. అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డే 1 అండ్ డే 2 వీడియో చూడండి, క్లియర్ అవుతుంది. ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను ఆన్లైన్ లో కొనుంటే లింక్ ఖచ్చితంగా ఇచ్చేదాన్ని. బట్ కొన్ని ఆన్లైన్ లో కొన్ని ఆఫ్లైన్ లో కొన్నాను కాబట్టి ప్రతి ఒక్క దాని లింక్ ఇవ్వలేకపోతున్నాను. అలాగే కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. నేను మొత్తం కొని నేనే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి దీని కాస్ట్ చెప్పలేకపోతున్నాను. ఇంకానే చాలా డౌట్స్ అనేది అడుగుంటారు. సో నెక్స్ట్ వీడియోలో మిగతా వాళ్ళకి కంటిన్యూ చేస్తాను. ఇదైతే డే 9 రిజల్ట్ అన్నమాట. బేబీ హెయిర్స్ చాలా వరకు గ్రోత్ అవుతుంది చిన్న చిన్నగా. వీడియోలో క్లియర్ గా కనబడుతుందా లేదా తెలియదు, కానీ నాకైతే చాలా బాగా రిలీజ్ అవుతుంది. చిన్న చిన్న బేబీ హెయిర్స్ అనేది గ్రోత్ అవుతుంది. ఈ మచ్చక పైన మీరు గమనించారంటే మీకు చాలా బాగా క్లియర్ గా కనబడుతుంది. అలాగే ఈ కొంబుతో మసాజ్ చేసినంత సేపు చాలా హాయిగా అనిపిస్తుంది. వెట్ హెయిర్ లో ఉన్నప్పుడు చిక్కు తీసినప్పుడు నా హెయిర్ ఫాల్ ఇలా ఉందన్నమాట. సో ఈ రోస్మేరీ వాటర్ ని కన్సిస్టెన్సీగా యూస్ చేసామంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ చూడగలుగుతాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కమెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.